प्रवणं वंदे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहदस्तरितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्मदैकसिन्धोः रामानुजस्य शरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रिवरं प्रणमामि मूर्धा भूतं सरच्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रां श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे काद्यः पारिषदापरश्रुतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखं वन्दे वाल्मीकिकोकिलम् कृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे नीलात्मजम् जाते दशरथात्मजे प्राचेतसादासि साक्षात् रामायणात्मनः रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमोक्षं प्रोक्तं महापातकनाशनम् शरदात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं साचरविनाशकरं वास्तुतयाचते भयं सर्वभक्तेभ्यो ददामि एतद्व्रतं मम सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः शरैनं जहि रावणी भर्तारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् संजातं नारायणपदाश्रितां श्रीमन्नारायणं वन्दे यतीश्वरस्यादुषम् पूर्णचन्द्रं गण्डपामं गुरुवर्यतनूजरत्नं रामानुजार्यकृपैकपात्रं वन्दे गुरुं रविकुमारमहोदयन्तं वन्दे गुरुं रविकुमारमहोदयन्तम् रामानुदास క్షేత్రంలో మన యొక్క భాగ్యవశాత్తు ఈ రోజున ప్రతి సన్నిధికి వెళ్ళి 12 సార్లు దండం ఏం పెడతారులే చేతులు నొప్పులేస్తుందేమో అని పెరుమాళ్ళందరూ ఆడవాళ్ళు ఉద్యోగులు అందరూ ఒకటే సన్నిధిలో వెయిట్ చేస్తున్నారు. మన వెంకటేశ్వర స్వామి పండిత్ గారి సంకల్పం ఇవాళ మనందరం కొన్ని క్షేత్రంలో కలిసి శ్రీరాముడిగా గుణానుభవం చేయాలి అని అనుకున్నాం. ఎంతో సుకృత భాగ్య విశేషం ఇది. భద్రుడు చాలా ఘోరమైన తపస్సు చేసి సాక్షాత్కారం చేసుకొని శ్రీరాముడికి విజయం చేశాడు. నేను తపస్సు చేయాల్సిన అవసరం లేకుండానే ఏదో ఒక 5-6 గంటలు ప్రయాణం చేసి హాయిగా అది కూడా ఏసీ కార్లో ఏసీ ట్రైన్లో ప్రయాణం చేసి దిగగానే నడవాల్సిన అవసరం కూడా లేకుండా క్యాబ్లు ఆటోలు వచ్చి హాయిగా వెళ్ళి పెరుమాళాన్ని సేవించుకొని హాయిగా వచ్చారు. ఇక్కడ నడిచే రామానుజుడు
అని కీర్తింపబడేటువంటి మన ఆచార్యులు శ్రీ 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 విదండి శ్రీమన్నారాయణ చంద్రజీవ స్వామి వారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో విశేషించి సంప్రదాయ ప్రచారాన్ని, సనాతన ధర్మాన్ని స్థాపించడం కొరకు వారి సొంత ఆస్తులు కూడా అమ్ముకొని వారు ఉన్నటువంటి ఊళ్ళో ఒక హరిజన వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఇల్లులు కట్టించి అటుపైన ఇతిహాసక్రమాన్ని స్వీకరించేటువంటి పెద్ద జీవస్వామి వారి మంగళాశాసనంతో మనందరం వాళ్ళకి తెలుసా. నిజంగా ఒక స్కూల్ భాగ్య విశేషం. మన గోష్ఠి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక భాగ్యం ఇది వాళ్ళకి తెలవడం. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మహామహోపాధ్యాయ కవిశాబ్దిక కేసరి శాస్త్ర రత్నాకర భయ వేదాంత మహోదధి ఇత్యాది ఎన్నో బిరుదాంకితులైనటువంటి శ్రీమాన్ కల్లాం చక్రవర్తి, శ్రీరంగం కల్లాం చక్రవర్తి డాక్టర్ రఘునాథాచార్య స్వామి వారి యొక్క మంగళాశాసనంతో వారి వైకుంఠంలో విచ్చేస్తున్నారు. వారి యొక్క దివ్యమైన మంగళాశాసనంతో వారి గ్రంథంలోని విశేషాలని ఈ 2 రోజుల పాటు ఎంత వీలైతే అంత మనం సేవించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సమయం ఎగ్జాక్ట్గా 10. మన పరిచయ కార్యక్రమం అయిపోయి గ్రంథాలందరూ మిత్రులు అయిపోయేందుకు బాగుంటుంది అనుకుందాం. 10 బాగుంది. 11:30కి ఒక బ్రేక్, టీ కాఫీ ఏదో బ్రేక్, ఒక 20 నిమిషాలు బ్రేక్ కాగానే మళ్ళీ షార్ప్ 12 o'clock మనం కలుస్తారు. 12 to 1:30 పనులు. తర్వాత సాపర్కి ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక 45 minutesలో పూర్తి చేసుకుంటే షార్ప్ 2:30కి ఇక్కడ మనకు కచేరీ ప్రారంభం. సంగీత సాహిత్య సుధాకర్ శ్రీ రామదాస్ గారి అద్భుతమైన కీర్తన, ఆ కీర్తనలో ఉన్న వైభవం ఏమిటి తెలుసుకుంటూ కీర్తనను అనుభవించేటువంటి ఒక భాగ్య విశేషం. సాయంత్రం వరకు నడుస్తుంది. సాయంత్రం ప్రోగ్రాం ఏంటి అనేది మధ్యాహ్నం కూడా చెప్తాం. ఈ 2 రోజుల పాటు గుణానుభవమే. ఎందుకంటే ఉదయం కూడా అందరికీ దర్శనాలు అయిపోయింది కాబట్టి దానికి కంగారు లేదు. ఈ 2 రోజులు ఇక్కడే ఉండి గుణానుభవం కోసమే మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. మీరు కూడా దానికి సంబంధించి రావడం జరిగింది. ఎంతో గొప్ప భాగ్యం ఉంటే తప్ప ఇటువంటి దివ్యక్షేత్రంలో మనం పరమాత్మ యొక్క గుణాలను అనుభవించే అవకాశం దొరకదు. శ్రీరామాయణం ఎన్నోసార్లు విని ఉండవచ్చు కాక, శ్రీరామాయణం ఎంతోమంది వద్ద మీరు సేవించి ఉండవచ్చు కాక, శ్రీరామాయణం మీరు ఎన్నోసార్లు పారాయణ కూడా చేసి ఉండవచ్చు కాక, కానీ ఇటువంటి క్షేత్రంలో కొద్దిగా 2 రోజుల పాటు ఎంత వీలైతే అంత ఆ గుణాన్ని అనుభవం చేయడం చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం అనేది ఈరోజు ఏదో ఒక సందర్భంలో పాంచరాత్ర శాస్త్ర ఆధారంగా దాసుడికి వినియోగించే ప్రయత్నం చేస్తాడు. ముందుగా మనం అనుకున్నట్టుగా దంపతులుగా కుటుంబంగా వచ్చినటువంటి వాళ్ళు ముందు రావాలి. ముందుగా శ్రీమాన్ తూపురాణి పద్మావతి వెంకటాచార్య స్వామి వారు రావాలి. బయట జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. వాళ్ళు అడుగుతారు నేను జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీరామ్. శివ మణిగంటి స్వామివారు, మంజుల గారు, తర్వాత గోవర్ధనాచార్య స్వామివారు. ఇదేనా అందరి ఇంట్లోకి సభాయమ దాసుడు మణిగంటి గోవర్ధనాచార్య మరియు సతీమణి మంజుల. నేను ఫార్మరంగంలో 33 ఏళ్ళు చేసిన తర్వాత విశ్రాంతి ఉద్యోగంగా 2018 నుంచి ఫ్రీలాన్సర్ చేస్తారు. మా సతీమణిము గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి. విశ్రాంతం కంటే బలవంతంగా విశ్రమించిన
ఉద్యోగ బాధ్యతలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే ఏదో గెస్టెడ్ ఆఫీసర్గా ఉన్నటువంటి వారు ముందే కాస్త 10 ఏళ్ళ ముందే రిటైర్మెంట్ తీసుకున్నారు వారు. ఎందుకు అంటే నేను 2023లో గృహ నిర్మాణం సంకల్పించి తొర్రూరు గోదారంగనాథ స్వామి దగ్గర ఆ సన్నిధిలో పోయిన తర్వాతనేమో ఆ స్వామి ప్రమాణ అనుగ్రహం చేత ఈ ఆచార్యుల్ని కృప చేశారు మాకు. 2024 నుంచి వారి పరిచయంతో మేము ఈ జన్మంతరాత్ర కోర్సులో తర్వాత అన్ని కోర్సులలో పాల్గొనడం జరిగింది. నా సహధర్మచారిణి కాబట్టి నన్ను అనుసరిస్తుంది తగ్గిన వాటిలో కూడా. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. స్వాములు గుడిపై విజయస్వామి దంపతులు పిలుస్తారు. ముందు వైష్ణవ స్వామి అయిపోయాక మిగతా స్వాములు వస్తారు. వీళ్ళెవరు దాసుల పేరు కుటుంబ విజయ కుమారాచార్య, భార్య సాగరిక, పాప రిషిక. మేము వలసలిపురంలో ఉంటాం. మండే టు ఫ్రైడే కార్పొరేట్ సేవ, శని ఆదివారాలు ఆచార్య సేవ. కాబట్టి ఎందులో పనిచేస్తారు? మెట్రానిక్ అనే ఒక మెడికల్ టెక్నాలజీ కంపెనీలో చేస్తుంటాను. సాఫ్ట్వేర్ సైడే. నాకు సాఫ్ట్వేర్ తెలియదు, నాకు ఏదో చిన్న పని తెలుసుకుందామని చేస్తున్నాం. అక్కడ ఏం తెలియదు, ఇక్కడ ఏం తెలియదు, అంతా తెలుసుకోవడం ఏం జీవితం. శ్రీమాన్ ధనులు రాఘవేంద్ర గారు, చేస్తున్నాడు. నా పేరు మొదలు రాయించారు. ఒక 6 months బ్యాక్కి స్వామివారి ప్రథమ కోర్సులో జాయిన్ అయ్యాను. మనకు మామూలు పద్ధతి తీయగా ఉంటుంది, స్వామివారి భాష కూడా అంత తీయగా ఉంటుంది. ఎంత వినాలనుకున్నా మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది. అందుకోసం స్వామివారి కోర్సులో ఇలాగా ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు పాల్గొనడానికి చేస్తున్నాను. ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు? నేను కొండాపూర్లో ఉంటాను. ఇంపోజెస్ జాబ్ చేస్తున్నాను. ఎవరున్నారు స్వాములు ఉన్నారు? ఇంకా సౌమ్య గారు, సౌమ్య గారు గోష్ఠికి దాసం. మీరు ఎక్కడికి వచ్చారు? వాళ్ళు తెలియాలి కదా. ఇప్పుడు ఏంటంటే మీ వాళ్ళ నా పేరు సౌమ్య, మా వారి పేరు మురళీకృష్ణ కళ్యాణ్ చక్రవర్తి. నేను కుక్కడపల్లి నుంచి వచ్చాను. పాప పేరు పాటలు పాడుతుంది. అమ్మాయి చక్కగా పాటలు పాడుతుంది, అన్ని గీతలు పాడుతుంది. అక్షరశ్రీ తండ్రి. మా అబ్బాయి పేరు విరాజ్ రాఘవ్. ప్రణామములు సమర్పిస్తూ భాగవత గోష్ఠి అందరికీ కూడా శిరస్సు వంచి మీ పాదదాసుడికి ప్రణామాలు సమర్పిస్తూ ఆచార్యుల వైభవం ముందుగా తెలుసుకొని తర్వాత దాసుడి గురించి ఎక్కువసేపు మాట్లాడడం ఏమి లేచాడు వైభవం పేరు ఎంతో వైభవోపేతమైనటువంటి ఇంత గొప్ప ఆచార్యులు మనకు లభించడం మన పూర్వజన్మ సుకృతం. ఎక్కడైనా కూడా
మనలాంటి దాసులం అందరం ఆచార్యులను సేవిస్తూ ఉంటాం. మనతో పాటు అందరూ తిరుక్కోష్టియూరు వచ్చారు, అందరికీ తెలుసు. అక్కడ ఎక్కడైనా శాంతి జరిగేటప్పుడు పూర్ణాహుతి కార్యక్రమంలో దాసులందరూ మనకి ఉద్ధారక ఉపమాన ఆచార్యులైనటువంటి వారందరినీ మనం సేవిస్తూ మనకు జ్ఞానాన్ని అందించిన దానికి ప్రతీకగా మనం ఆచార్యులను సేవించడం ఎక్కడైనా పరిపాటి. కానీ తిరుక్కోష్టియూరు వచ్చిన తర్వాత అందరికీ తెలిసిందే, దాసుడు చెప్పేది కాదు. ఆచార్యుల వారు మనలాంటి శిష్యులను వారికి దొరికామని వారు మనందరినీ కూర్చోబెట్టి అందరికీ శాల్వాలు కప్పి మనోంటిలు ఇచ్చి వారి వాత్సల్యం మనం అనుకుంటుంటాం. రక్త సంబంధికుల వాత్సల్యం బెల్లం ఉన్నప్పుడు చీమలు ఉన్నట్లుగా, కానీ ఆచార్యుల వాత్సల్యం ఏది ఉన్నా లేకపోయినా మనము వారి పుత్రులమే. అది దాసుడు అలా చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ వారి అమ్మ స్వామి మాకు మరొక జన్మని మాకు అనుగ్రహించారు. మా ఇద్దరి తిరునామాలను మార్కాపురం దివ్యక్షేత్రమైనటువంటి చెన్నకేశవ రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి సన్నిధానములో మా పేరు సుదర్శన్గా, మా భార్య పేరు సుమేధగా నామకరణం చేసి మాకు నిజంగానే తల్లిదండ్రులుగా అయ్యారు కూడా. అది మాకు దాసుడు విన్నవించేటువంటి చిన్న అభ్యర్థన. అలాగే ఇలాంటి ఆచార్యులు మనకు దొరకటం నిజంగా మన అందరి, మన పూర్వులు, మన అందరి సుకృత భావమే. ఇదంతా కూడా భగవద్ రామానుజుల వారిని ఆనాడు మనం అందరం సేవించామో లేదో, వారి దగ్గర సర్వమానవత సౌభ్రాతృత్వం అని అందరినీ కలుపుకొని వెళ్ళేవారట భగవద్ రామానుజు గారు. అలాంటి ఆచార్య పరంపరలో అలాంటి ఆచార్యులు మనకు దొరకటం, భగవద్ రామానుజ శ్రీ విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని నడిపిస్తూ మనందరినీ అలాంటి దానిలో నడవాలి అని మార్గదర్శనం చేస్తున్నటువంటి ఆచార్యులకు పల్లాండుగా వేయించేసి మాలాంటి అజ్ఞానులందరికీ జ్ఞానాన్ని అందించాలని ఆ భద్రాద్రి రామనారాయణుడు రామచంద్రుడు యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. మేము మీ పేర్లు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ గోష్ఠి తెలియడం కొరకు అందరికి వచ్చి పరిచయం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీనివాస్ రామానుజదాస హైదరాబాద్ నుంచి వచ్చాను. శ్రీమతి వెంకట రాజలక్ష్మి మా అమ్మాయి శ్రీప్రియ హైదరాబాద్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. సాధ్యం ఏంటంటే ఒక ఆచార్య సంబంధం. కవి గారు విన్నారా? గురుమేడ రామానుజాచార్య గారు సాక్షాత్తు వారికి మనవడు, వాళ్ళ పూజలు కూడా అనమాట. ఈ మేనమామలు రఘునాథ్ గారు, కూరుమనాథ్ గారు అందరూ మేనమామలు. అడిగట్టు పాలు ఇందాక నెంబర్ వచ్చినప్పుడు వచ్చినట్టున్నాము. అవునండి. సరిపోతుందా? కావాల్సిన మళ్ళీ తీసుకోండి. ఇప్పుడుగా తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నాయి. కార్యక్రమం చివరిలో తీసుకోండి. రండి. శ్రీమతి చూడమణి గారు ఒకటే అడిగా. తిరుపతి రామానుజాచార్య. ఈ దాసరాల పేరు చూడమని అండి. ఆచార్యులకు చిన్నత్తగానే అవుతాను నేను. కృష్ణా నుంచి వచ్చాను. సంవత్సరాల క్రితం జన్మించారు మాకు. అప్పటి నుంచి మేము అంతకంటే ముందు పూర్వాశ్రమంలో మేము పాన్ షాప్, బీడీలు, సిగరెట్లు అమ్ముకునేవాళ్ళం. వారు జన్మనిచ్చిన తర్వాత దివ్య దేశాలు సేవించుకుంటూ
ఒక 7 పుష్కరాలకి దర్యాదాలను కైంకర్యం చేసుకుంటూ ఒక 30-40 విదేశాల్లో బ్రహ్మోత్సవాలు సేవించుకున్నాము. ఆ తర్వాత దేవుడు వారి చేతులు పట్టాలి. శశిరేఖ గారు, పవిత్ర గారు. మైక్ తీసుకోండి. మైక్లో దగ్గరికి మీరే మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. వాళ్ళ తాతగారు కందడి రామానుజాచార్య మాకు చాలా సన్నిహితులు, అప్పటి నుండి సంబంధికులు. మీ పేరు? చీకోటి శశిరేఖ గారు, జనార్దన్ గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? హిమాయత్ నగర్ నుండి వస్తున్నాం, హైదరాబాద్. సంతోషం. సంతోషం. పవిత్ర గారు మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజమ్మ, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. కాశెట్టి పవిత్ర లక్ష్మి అమ్మ, మా అమ్మ. వారు కాసేపు వారు చీకోటి వారు కాసేపు వారు ఇంటికి వెళ్ళారు. గుర్తుంటుంది. శుభం చేయాలి, శుభం చేయాలి. తెలంగాణ కాదు, ఒంగోలు. దంపతులు. మా జాగ్రత్త చిన్నగా. సరే మైక్ దగ్గర పెట్టు. దగ్గర పెట్టు. జై శ్రీమన్నారాయణ. అడియన్ ఒంగోలు నుంచి వచ్చాను. నా పేరు పివి రంగనాథం. నేను చార్టెడ్ అకౌంటెంట్. మా మిస్సెస్ పద్మావతి గారు. మేము శ్రీ పరాశర సుదర్శన స్వామి గారి దగ్గర సంవత్సరాన్ని అవడం జరిగింది. ఆ తర్వాత స్వామివారి చిలక పొలుపులాగా విని మేము ఎంతో సంతృప్తి అయ్యాము. స్వామివారి మా స్వామివారు చెప్పే దానికంటే కూడా చిన్న సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా చిలక పలుకున్నట్టుగా ఉంటుంది. కానీ స్వామి వింటుంటే చాలా మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాము. స్వామివారికి మా భార్య మొట్టమొదటి గోష్ఠిలో పరిచయం అయ్యారు. తిరుమల గోష్ఠిలో పరిచయం చేయడం జరిగింది. తర్వాత నేను వైమంత్రం గోష్ఠిలో చేరి స్వామి కాలక్షేత్రం ఉంటూ మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఒంగోలులోని గురువారి కోవెల చాలా సంప్రదాయపరమైన కోవెల. అక్కడ మీరు అనేక కైంకర్యాలు చేస్తూ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రధాన సంస్థ సంబంధంగా విజయకృష్ణ గారి మదర్ వారి పేరెంట్లో జరిగిన అరణ్యం. ఆచార్యుల దగ్గర రీసెర్చ్ చేస్తున్నాను. ఇది మొదటిసారి మాకు గోష్ఠిలో జాయిన్ అవుతున్నాం. చాలా సంతోషంగా ఉంటాము. మా బాబులను కూడా చాలా బాగుంటుంది. నిరంతరము అదే క్లాసులు మాకు కూడా రోజు అదే చెప్తారు. ఈరోజు ఇక్కడ హాజరవడం నాకు ఆనందం. చాలా సంతోషం. పెంచుకుంటున్న శ్రీకాకుళం జిల్లాలో చక్రధర పెరుమాళ్ళు గోప్యంగా వెలిగించుకుంటారు. వీరు శ్రీవారి పరమా చేసుకున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ భార్య అనౌన్స్గా తప్పనట్టుగా ఉన్నారు. విజయకృష్ణ సిడ్నీలో ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం అక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు తాను ఆ డోలోత్సవం దానికి వారు ఆస్ట్రేలియా నుంచి కేవలం ఈ ప్రోగ్రాం గురించి వస్తారు. చిన్న ఊరు, చిన్న దేవాలయం ఏముంది పోకపోతే ప్రతి సంవత్సరం మన తిరుమలలో చాలా ముఖ్యం. మన దగ్గర ఏదో మన పుట్టిన ఊళ్ళో కానీ మన ఉన్న ఊళ్ళో కానీ ఏదో ఒక దేవాలయంతో మనకు అనుబంధం ఉండాలి. అది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అంత దూరం నుంచి ఎంతో పెట్టుబడుకొని వచ్చి చక్కటి కైంకర్యం చేసేటువంటి వాడు విజయకృష్ణ. అటువంటి వారి తల్లి గారు వర్తదా అని వర్తదా.
జై శ్రీ పట్టుకోండి దిగండమ్మ. సూర్యకళ గారు, రామేశ్వర్ గారు. చిన్నగా ఇక్కడ శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. నా పేరు ఊర కామేశ్వరరావు. నా భార్య సూర్యకళావతి. మాది జడ్డంగి గ్రామం, రాజవమ్మంగి మండలం, పోలవరం జిల్లా. స్వామివారి చెన్నగిరి స్వామివారి దగ్గర సమాసన్నాయాలు తీసుకున్నాము. అక్కడ మాకు మేమిద్దరం తప్ప ఏరియాలో ఎవరు లేరు. స్వామిగారు ద్వయమంత్రం తిరుమంత్రార్థులు చెప్పేటప్పుడు స్వామిగారి పలుకులు ఆలకించి స్వామిగారి దగ్గర అవన్నీ నేర్చుకుంటూ ఇప్పుడు కూడా కొన్ని కార్యక్రమాల్లో అలాగా స్వామిగారు చెప్పి అర్థం చేసుకుంటూ నేర్చుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలని చూస్తున్నాము. మేము నచ్చాము. స్వామివారితో పరిచయం తక్కువైనా స్వామివారి యొక్క మాకు సాన్నిధ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మేము సమాజానికి చాలా సంవత్సరాలైనా స్వామివారితో పరిచయం వచ్చినాకనే మా యొక్క ఈ గొప్పతనము వినడానికి అవకాశం కలుగుతుంది. స్వామివారి యొక్క ప్రవచనాన్ని నేను కొంచెం తక్కువగా ఫాలో చేసిన భార్య మాత్రం కంపల్సరీ టైం టు టైము ఆమె వాళ్ళ దగ్గరలో కొంచెము చెత్తగా ఉంటున్నారు. ఇది దాసు యొక్క మా పాప. మేమందరము ఈ మధ్య మా బాబు కూడా ఈ మధ్య సమాసం అయ్యింది. మా బాబు కూడా జర్మన్లో ఉన్నారు. వాళ్ళు కూడా 3 నెలలే మ్యారేజ్ అయ్యి వాళ్ళు కూడా సమాసం అయ్యి జర్మన్లో ప్రస్తుతం వాళ్ళు ఉంటున్నారు. ఇది మా ఇక్కడ నేను అడ్వకేట్గా చేస్తానండి. కావలిలోనే ఉంటాము. నెల్లూరు జిల్లా అంటే మీకు మామూలుగా పరిచయం ఉంది. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా, ఆ నెల్లూరు జిల్లా నుంచి వచ్చింది. పాపకి ఇవ్వండి. శుభం శుభం. ఫిలిప్పీన్స్ లో వీడియో చేసినండి రీసెంట్గా. శ్రీమతి రామానుజాయ నమః. నా పేరు చంద్రేంద్ర శ్రీనివాస్. నేను బిహెచ్ ఎంఎన్జీ కాలేజీలో ఉంటాను. నేను రామాలయంలో సేవ్ చేసుకుంటూ ఉంటాను. నేను ఈ మధ్య కాలంలోనే టీచర్గా రిటైర్ అయ్యాను. మన స్వామివారు 24-25 అలాగే 2025-26 సంవత్సరాలకి గురుపావి ధనుర్మాసంలో గురుపావి ప్రవచనాలు మన రామాలయంలో చేశారు. అలాగే ఇప్పుడు మనం అందించుకునే గ్రంథం అలా పరిచయ కార్యక్రమం, దీంతో పాటు శ్రీరంగ మంగళమణి అనే గ్రంథంతో పాటు పరిచయ కార్యక్రమం జరిగింది. అలాగే గోదావరి అలాగే మన పెరియార్ వారి తిరునక్షత్ర సందర్భంగా 3 రోజుల పాటు విశేష కార్యక్రమాలు మన రామాయణంలో స్వామివారి అధ్యయనంలో జరిగాయి. మా కాలనీ వాసులు మేము ఎప్పుడు చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాం. మా కాలనీ వాసులే కాకుండా సాకాలనీ వాసులే కాకుండా భాగ్యనగరంలో స్వామివారి పేరు తెలియదంటే తెలియదని ఎవరికి తెలియదని అనుకోవడానికి వీల్లేదు.
ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు బిహెచ్ఎల్ ఒక సైడ్ ఉంటే వాళ్ళు బీరంగూడలో ఉంటారు, మళ్ళీ డయాగ్నల్ ఆపోజిట్ గా సరూర్ నగర్ దిల్సుఖ్నగర్ అంటే అక్కడి నుంచి కూడా వస్తున్నారు అంటే భాగ్యనగరంలో వారి పేరు ఎలా రోల్పోతుందో తెలుస్తుంది. స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీమతి రామానుజాయన. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీనివాస్ గారు ఇంటిలో చదివేది కదా, చల్లగా ఉన్నట్టు నవ్వుతూ ఉంటారు. రిటైర్ అయ్యారంటే నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది. లలిత అబ్బాయి బియ్యం వాడతారా? సంతూరు పాత సమస్త సన్మంగళాన్ని జై శ్రీమన్నారాయణ. భగవంతులందరికీ నమస్కారం. నేను ఇది రెండోసారి స్వామివారిని కలవటం. అంటే గోష్ఠిలో చాలాసార్లు తిన్నాను, అది కూడా కొంచెం చెప్తాను. అయితే నేను ముఖ్యంగా నా గురించి ఏంటంటే, నా పేరు ఏ రవీంద్ర కుమార్. నేను బిఎస్ఎన్ఎల్లో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యి ప్రస్తుతం ఖమ్మంలోనే ఉంటున్నాను. ఖమ్మం నుంచి వచ్చాము. పోయినసారి బాసర వెళ్ళాము, బాసర కూడా చూసుకొని వచ్చేసాను. అయితే సింహం గుహలో ఉన్నంత వరకే అది లోపల ఉందనే భయం ఉంది. అట్లాగే స్వామివారు చెప్తా కూడా అట్లా భయపెడతానే ఉంటారు, మళ్ళీ నెమ్మదిగానే అన్వయిస్తూనే ఉంటారు. అది చూస్తే నాకు అదే నచ్చింది. ఎందుకంటే గురు శిక్ష సంబంధం ఉండాలంటే మంచిగా గురువు మీద శిష్యుడికి భయము భక్తులు ఉండాలి. అవి ఉన్నప్పుడే మనకైతే ఆడిస్తాయి. సరే, ఎక్కువ చెప్పినట్టున్నారు. ధన్యవాదాలు. సరే, ధన్యవాదాలు. చెప్పలేదు. మైత్రీదేవి. అయితే ఈమె అంటే నేను చెప్పిన శిష్యుల్లో మెదక్ శిష్యులు రాసిందే లెక్కేసుకోవాలి అనేది. ఎందుకంటే టయానికి తక్కువ లేచి కూర్చోంటాయి. నన్ను రమ్మమంటే అంటే నేను నాకు కొన్ని పరిస్థితుల్లో రాలేకపోతున్నాను. నేను కూడా వినాలని అప్పుడప్పుడు వింటున్నాను, కానీ కంటిన్యూగా రెగ్యులర్గా రాలేకపోతున్నాను. కానీ అది మాత్రం రాత్రులైనా పగలైనా స్వామివారు ఎప్పుడు మెసేజ్ పెడితే సరే ఆ మెసేజ్కి రెడీ, ఇమీడియట్ రెస్పాన్స్ అనమాట. కరెక్ట్గా ఫస్ట్ ఉండాల్సిందే. కావాలంటే స్వామివారు ఇప్పటి నుంచైనా చెక్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. అలాగే మీరు ఉదయాచార్య స్వామి వారి కుమారులు ఆశిస్తున్నటువంటి ఉదయాచార్య స్వామి పవిత్రం శ్రీభాష తాళపత్రం కూడా వారు అడిగి ఉన్నారు. అప్పుడు తీసుకున్నా కానీ ఇవ్వడానికి కుదరలేదు. వారు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు వారు భద్రాచల క్షేత్రంలో రావాలి అని ఇక్కడ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సత్యవాణి గారు. దగ్గరగా సత్యభావం కాదుగా, సత్యవాణి. నా పేరు సత్యవాణి రామానుజదాసి. మా ఆచార్య జిఎస్ స్వామి గారు. నేను సమాజం అయ్యి 30 సంవత్సరాలు అయింది. కాకపోతే స్వామివారి దగ్గర జాయిన్ అయిన తర్వాతే అసలు ఆ మంత్రం యొక్క విలువ, వైష్ణవ తత్వం యొక్క విలువ అదే రకంగా స్వామివారి దగ్గర తెలుసుకున్నాక నాలో మాకే చాలా చేంజెస్ కనబడుతున్నాయి. స్వామివారి దొరకడం నాకు ఆచార్యగా చాలా నాకు నా భాగ్యం అనుకోవాలని నా పేరు నాగమణి. మన స్వామివారి ఈ కార్యక్రమాలు చేయడానికి ఇంత సాహసంగా అందించిన మన అమ్మ ప్రతిబొమ్మ గారి గొప్ప. మన అమ్మగారు లేకపోతే మన స్వామివారు ఏదైనా అమ్మవారి అమ్మవారి పార్టీ. ఆచార్య పాత్రలు మా నమస్కారం. గోష్ఠికి దాసోహాలు. నా పేరు రాజలక్ష్మి రామానుజదాసి. మా వారు రామారావు గారు. గుంటూరు నుంచి వచ్చాము. గుంటూరు నుంచి వచ్చాము. తిరుమల గోష్ఠి ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని ఇంకా దంపతులు మిస్ చేస్తే. నా పేరు రుక్మిణి అండి. వచ్చాము. చిరంజీవి స్వామి వారు మాకు అంతా ఉపదేశం చేశారు. రవికుమార్ ఆచార్యులు మనకు అర్థాన్ని తెలియజేశారు. ఆచార్యులు అంటే ఫస్ట్ మాకు ఈ ఆచార్యులే.
ఒక గోష్ఠి అంటే ఒక ఆచారాలు అంటే ఒక కుటుంబంగా ఫీల్ అవుతానండి నేను. ఆచారాలను పరిచయం చేసి చీకటి పలుకుతారు. తనకి ధన్యవాదాలు. చాలా ముఖ్యం. ఎవరు పరిచయం చేసిన వారు గుర్తుపెట్టుకొని కృతజ్ఞత ఆవిష్కరణ చేయడం, అది రాముడి గుణంలో గుణం. బాగుంది. శ్రీమన్నారాయణ, నా పేరు ఆండాలు అండి, దర్శనపల్లి. మా ఆచార్యులు గోరుగడ్డ వెంకటాచార్యులు నిజామాబాద్. నాకు కూడా చీకోటి విగ్రహమే పరిచయం వెంకటపల్లి. సంతోషం. అందరికీ మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. తెలియదు కదా, ఇప్పుడు చెప్తున్నారు. సత్యబాయి గారు తీసుకోండి, గ్రంథాలు తీసుకోండి అమ్మా. శుభం గారు ఏం రావాలి సమస్త సంఘముల అయ్యే క్రమాన్ని ప్రసారిస్తారు. రజనీకాంత్తో వచ్చాడు. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. స్కూల్కి వెళ్ళకుండా స్కూల్ డుమ్మా కొట్టి రామాయణ ప్రవచనాలు వచ్చాడు ఈ అబ్బాయి. రామాయణం అంటే అంత ఆసక్తి. ఆయన చిరంజీవ 4 సార్లు ఇప్పుడు రామాయణం చదివాడు. గట్టిగా అయ్యే రామానుజదాసు, నేను అభిరాముని. స్వామివారి పరిచయం మాకు శ్రీరంగంలో కలిసి శ్రీరంగధామంలో వెంకయ్య గారు మాకు సమాక్షంలో హెల్ప్ చేసిన స్వామివారు తిరుమంతాలను సేవించుకోవాలి అన్నప్పుడు స్వామివారి కాంటాక్ట్ షేర్ చేసి పరిచయం చేసి సేవించమని చెప్పారు. అలా స్వామివారి పరిచయం ఏర్పడింది. సంప్రదాయంలో ఏ డౌట్స్ ఉందని స్వామివారిని క్లియర్ చేసేవారు. పెద్ద పెద్ద స్వామివార్లు వాళ్ళందరూ బిజీగా ఉంటారు కాబట్టి, అని ఇన్ ద సెన్స్ వారు తమిళము, మా ఆచార్యులు శ్రీ పరాశరపల్లి స్వామివారి శ్రీరంగంలో తమిళంలో మాట్లాడతారు కాబట్టి వారైతే మాకు తెలుగులో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడున్న లైఫ్లో ఎలా అన్ని సమన్వయం చేసుకుంటూ అంతా ఎట్లా చేసుకోవాలని నేర్పిస్తారు కాబట్టి స్వామివారి సాంగత్యం నాకు చాలా ఇష్టం. హెల్త్ అప్సెట్ అయ్యి గొంతు పోయినప్పటికీ స్వామివారి మంగళాశాసనం వల్ల ఇప్పటికీ అయిపోయి స్వామివారి అనుకున్నాం వల్ల వాళ్ళు ఇక్కడ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది స్వామివారి వారికి రావడం. ఈ అబ్బాయికి డిసెంబర్ వస్తే 18 నిండుతాయి. ఇంకా 15 నిండలేదు. ఉండేది యూకే. మన సంప్రదాయం అంటే చాలా ప్రీతి. అక్కడ అందరినీ కలుపుకొని ఇంగ్లీష్ వాళ్ళు కూడా కలుపుకొని భజనలు చేయడము పిల్లవాడు కూడా తెచ్చుకున్నాడు చాలా విశేషంగా. చాలా సంతోషం. సంప్రదాయ సేవ ఉద్యోగులు భగవద్ భాగవత ఆచార్య మంగళాశాసనం. యూకే టైం ఇండియా టైం మ్యాచ్ కాక మ్యాచ్లో ఆన్లైన్లో వచ్చేవాడు కాదు. రికార్డింగ్స్ అనేవి వింటూ మంత్రార్థాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవాలి. మంత్రార్థం సేవిస్తేనే స్వరూపం కలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. శుభం భవతు. శుభం భవతు. అందరు చెప్తారు. అయ్యా చెప్పలేదు. పెద్ద మనిషి కాదు, దాసుల పేరు రంజిత్ కందూరి. దేవగారి శిష్యుడిని. దేవగారి దగ్గర అదృష్టం భావిస్తాను అంతే. దాని గురించి అడేం రావారు దాసు. ఒక సామెత చెప్తారు. అత్త సొమ్ము అల్లుడు ఈ గ్రంథాల పత్రం వారే పర్చేజ్ చేశారు. ఇస్తుంది మాత్రం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సంకల్పకర్త మీరే. సంతోషం. పలాంటిగా ఈ సంకల్పం నెరవేరుతుండాలి. అని రామానుజదాసు శివనే రామానుజ